నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నోరు ఉంది కదా, మనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కదా అని నోటి దోల తీర్చుకుంటే జనాలు సామాన్యంగా ఊరుకోరు. వాళ్ళకి పూర్తి స్థాయిలో తీర్చేస్తారు. అదే ఇప్పుడు నాన్ వెజ్ విపరీతమైన ఫాలోయింగ్, కోట్ల వ్యూస్, లక్షల ఆర్జన. సరే, చిన్న స్థాయి నుంచి చాలా కష్టపడ్డాడు, ఎక్కడో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అందరూ అప్రిషియేట్ చేశారు, ప్రపంచం అంతా చుట్టేశాడు. చాలా గొప్ప విషయం, అసాధారణమైన విషయం, గొప్ప విషయమే కాదు, మెచ్చుకోదగ్గ వ్యక్తి. కానీ అతను మాట్లాడే మాటలు సభ్య సమాజం ఈరోజు సిగ్గుపడే విధంగా. ముందుగా హిందూ బంధువులను అతను టచ్ చేశాడండి. ఇప్పటి వరకు కూడా చాలా వివాదాల్లో అన్వేష్ ఇరుక్కున్నాడు, బయటపడ్డాడు, తలములకలయ్యాడు, అంతా ఓకే. కానీ ఇప్పుడు శివాజీ అంశాన్ని ఒకటి ప్రస్తావించాడు. సరే, శివాజీ తప్పు రైటు అన్నది అదొక రకమైన పంచాయతీ. దాని మీద కూడా ఇతను మాట్లాడిన మాటలు పచ్చి బూతులు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అది వినలేరేమో, ఇష్టం వచ్చినట్లుగా తను మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సరే, దాన్నే ఆ విషయం కోసమే అతన్ని చేతరించుకుంటుంటే ఇప్పుడు మరొక అంశాన్ని తీసుకొచ్చాడు. హిందువులు గొప్పగా అభిమానించే, దేవతల్లా ఆరాధించే వాళ్ళని తన నోటి ధూళతో మాట్లాడిన మాటలు ఈరోజు అతన్ని బ్యాన్ నా అన్వేష్ అంటున్నారు, రిపోర్ట్లు కొడుతున్నారు. ఏ టైంలో అన్నా ఛానల్ పోతుందని టాకు. అంతేకాకుండా స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఇచ్చారు. ఏ నిమిషంలోనైనా అన్వేష్ని అరెస్ట్ చేస్తారు. సో నా అన్వేష్ పని ఇక అయిపోయింది అని. అసలు ఏం జరిగింది? నా అన్వేష్పై హిందూ సంఘాల ఆగ్రహం, అరెస్టు చేయాలని డిమాండ్. యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, సోషల్ మీడియాలో భారీ దుమారం. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ అన్వేష్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు పెద్ద పంచాయతీగా మారింది. ఆ వీడియో ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను. ఒక వీడియో ఒకటి వినిపిస్తాను. శివాజీ గురించి ఇతను మాట్లాడింది. అంటే నేను అది వినిపించే పరిస్థితి ఉండదు, డైరెక్ట్గా వీడియోని అయితే నేను ప్లే చేయలేను, బీఫ్లో ఇవ్వాల్సి వచ్చింది. అంటే అంత నీచంగా, అంత చిరాగ్గా, అంత జిగుప్సాకరంగా మాట్లాడాడు. వినండి. వాడు చెప్పడం మీరు వినరు. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. ఎక్కడుంటే అక్కడ ఆడపిల్ల ఎలా ఉండాలి, అలా ఉండాలి, అలా బట్ట. ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? ఇంకో మీరు తెలుగు ఇండస్ట్రీ బాగుపడింది. ఎందుకంటే నా అంబిషన్ మంగపతి యాక్టింగ్ ఇంకో 100 సంవత్సరాలన్నా ఎప్పటికైనా వచ్చి ఆడది ఎలా ఉండాలి, అలా ఉండాలంటే ఈ ఆటగాడు వచ్చి ఆడదాడు గురించి నీకు అర్హత లేదు, నీకు అంతగా మూడుస్తూ శివాజీ ఎంత ఇదండి ఈయన భాష, ఈయన భాషా పరిజ్ఞానం ఇది. జస్ట్ 37 సెకండ్స్ వీడియో క్లిప్పింగ్. అది ఎన్ని బీఫులు వాడాం అంటే వినడానికే మగవాళ్ళకే అసహ్యంగా ఉంది. మరి స్త్రీల పరిస్థితి ఏంటి? మరి వీళ్ళు స్త్రీల గురించి మాట్లాడతారు, స్త్రీలకు మంచి చేయాలంటారు, చాలా గొప్పగా ఆరాధిస్తారు. సరే, ఇక్కడతోటి ఆగాడా? ఇంకొక అంశం ఉన్నది, ఇంకో సెన్సేషనల్ బయట కూడా మీకు నేను వినిపిస్తాను. ఇక హిందూ దేవతల అలాగే మహిళలపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరమని విశ్వ హిందూ పరిషత్ ఆరోపణ. అన్వేష్పై విహెచ్పి నేతలు అధికారికంగా ఫిర్యాదు చేశారు. అన్వేష్ హిందూ దేవతల పేర్లు ప్రస్తావిస్తూ మహిళల వస్త్రాలపై అసభ్యంగా మాట్లాడారన్న అభ్యంతరం, సీతా ద్రౌపది వంటి పవిత్ర పాత్రలను అవహేళన చేశారని ఆక్షేపణ. పురాణాలు, రామాయణం, మహాభారత్పై చేసిన వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్త సృష్టించేలా ఉన్నాయనే ఆరోపణ. ఇక భారతీయ మహిళలను పుచ్చకాయ, కీర దోసకాయతో పోల్చారు అని స్పష్టంగా ఫిర్యాదు. ఇందాక నేను మీకు వీడియో చూపించాను, ఈ వీడియోలో కూడా మీకు కనిపిస్తుంది అది. ఇక ఆలయాల్లో శిల్పాలపై చేసిన వ్యాఖ్యలపై కూడా హిందూ సంఘాల్లో తీవ్ర ఆగ్రహం. సోషల్ మీడియాలో అన్వేష్కు భారీ రివర్స్ గేర్. వివాదం తీవ్రత పెరగడంతో అన్వేష్ సోషల్ మీడియాలో ట్రెండింగ్. అనేక మంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను పూర్తిగా రిపోర్ట్లు కొడుతున్నారండి అతను దాన్ని. ఇక అన్వేష్ ఫాలోవర్ల సంఖ్య తగ్గుతుందని సోషల్ మీడియా విశ్లేషణ. అన్వేష్ వీడియోలో గరికిపాటి నరసింహారావు వంటి ప్రముఖులను ప్రస్తావించడం ఇంకొక కొత్త కోణం. గోపాలపట్నంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విహెచ్పి నేతలు అసభ్య వ్యాఖ్యలు సమాజంలో మత విద్వేషాలు రేపుతున్నాయని వాదన. అన్వేష్ యూట్యూబ్ ఛానల్లో బ్యాన్ చేయాలని ప్రధాన డిమాండు. ఫిర్యాదుకు వీడియో క్లిప్లను జత చేసిన నేతలు. ఇటీవల సినిమా ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన మహిళల వస్త్రధారణ వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకి దారితీసే. నేరుగా మహిళా కమిషన్ను నోటీసులు కూడా వెళ్ళాయి. ఇక శివాజీ కమిషనర్ ముందు
హాజరై వివరణ ఇచ్చాడు, క్షమాపణలు చెప్పాడు. అయితే వివాదం చల్లారక ముందే అన్వేష్ వీడియో మరో వైపును సృష్టిస్తుంది. ఇక శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూనే అన్వేష్ చేసిన పలు వ్యాఖ్యలు సమాజంలో తీవ్ర ప్రతిస్పందన. గరికపాటి నరసింహారావు ప్రస్తావించిన తీరు హిందూ సంఘాల ఆగ్రహం. ఇంకా ఆయన ఆలయ శిల్పాలు, పురాతన పాత్రలపై చేసిన వ్యాఖ్యలు కూడా మరింత దుమారాన్ని లేపుతున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అన్వేష్ దేశానికి తిరిగి వస్తే అరెస్ట్ చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఏ నిమిషంలో ఉన్నా సరే అతను అరెస్ట్ చేసే అవకాశం ఉందని. ఇక విహెచ్పి మాత్రమే కాదు, ఇతర హిందూ సంఘాలు కూడా అన్వేష్పై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇక 2 రాష్ట్రాల్లోనూ పలు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లీగల్ ప్రక్రియ ఏ దిశ వెళుతుందో అన్న ఆసక్తి ప్రజల్లో, నెటిజన్లు ఎదురు చూస్తున్నారు. ఇది కేవలం సోషల్ మీడియా వివాదం కాదు, మత భావోద్వేగాలకు ముడిపడిన కేసు. హిందూ సంఘాలు నిరసనలు పెంచితే కేసు పెద్ద స్థాయిలో వెళ్ళే అవకాశం. యూట్యూబ్లో స్వేచ్ఛ ఉన్న మత భావాల అవమానానికి చట్టపరమైన పరిధి స్పష్టంగా ఉన్నందున లీగల్ యాక్షన్ తప్పదనే అభిప్రాయాలు. ఇప్పుడు ఏం మాట్లాడాడు మరో బయట చూద్దాం. ఒకసారి ఈ బయట వినండి. తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నాక రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపులు చేయకూడదని చెప్పిన. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నాక రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపులు చేయకూడదని చెప్పిన. దేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నాక రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపులు చేయకూడదని చెప్పిన. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు, నోటికి అన్నం తింటున్న వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారా? సీతాదేవి ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా? సీతాదేవి ద్రౌపదిని ఎవరైనా రేప్ చేశారా? ఏం మాట్లాడుతున్నాడు అన్వేష్? అంటే తనకి ఫాలోవర్స్ ఉన్నారు, తనను చేసే వెకిలి వేస్ట్లు అవనియండి, లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళి అమ్మాయిలతోటి ఆ రకంగా రీల్స్ చేయడమో లేకపోతే ఏవో వీడియోస్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఓకే, తన ఇష్టం, తన జీవితం, తను ఎవడో గురించి కూడా మాట్లాడే అర్హత లేదు, అవసరం లేదు కూడా. ముఖ్య అర్హత ఏంటి? ఒక మనిషి మీద మాట్లాడిన అర్హత అవసరం లేదు. ఎవడ బతుకాడు బతుకుతాడు, అతని జీవన విధానం అది. సరే, అతనికి ఏవో డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి, తన బతుకుతున్నాడు, సొంతంగా ఏవో చేసుకుంటున్నాడు, కష్టపడ్డాడు. అదేదో ఈజీగా ఒక రోజుతో వచ్చింది కాదు కదా, చాలా కష్టాలు పడ్డాడు. ఆ విషయంలో అతన్ని మెచ్చుకోవాలి. కానీ సీతాదేవి ద్రౌపదుల్ని మాట్లాడే అర్హత మరి అన్వేష్కు ఉందా? డ్రెస్సింగ్ల గురించి మాట్లాడే అర్హత అన్వేష్కు ఉందా? తన వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఎంతో సరదాగా ఉండేవారు. ఎందుకంటే ఆ శ్రీకాకుళం, విజయనగరం ఆ యాస, ఆ భాషతోటి అందరినీ కొద్దిగా నవ్విస్తుంటాడు, కొద్దిగా సెటైరికల్గా మాట్లాడుతుంటాడు, ఒక ఎంటర్టైనర్లా ఉన్నాడు అతను. ప్రపంచ దేశాలన్నింటినీ కళ్ళకు కట్టి చూపించడానికి, లేకపోతే అద్భుతమైన వీడియోగ్రఫీలు చేయడానికి ఏం కాదు కదా, ఎంటర్టైన్ చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి ఎవరో ఒక అమ్మాయితోటి ఏదో కబుర్లాడమో, లేకపోతే ఆవిడని అటు తీసుకెళ్ళడమో ఇటు తీసుకెళ్ళడమో, కొన్ని చోట్ల ఆవిడ్ని తాకరాని చోట్ల కూడా తాకుండా చాలా ఉన్నాయి అంశాలు మాట్లాడుకోవాలంటే, 1-2 కాదు కదా. కానీ ఈరోజు శృతి మించిపోయింది. అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే, నేను చెప్తున్నాను కదా, దేవతలుగా పూజించే వాళ్ళ మీద కూడా వెళ్ళిపోయింది ఆ మాటలు. మరి ఆ మాటల్లో అర్థం ఏంటి? అంత సాహసం ఏంటి? మరి ఊరుకుంటారా? హిందూ బంధువులు ఊరుకుంటారా? హిందూ సంఘాలు ఊరుకుంటాయా? విహెచ్పి ఊరుకుంటుందా? ఎవరైతే అన్వేషణ ఇప్పటి వరకు కూడా ఫాలో అయ్యారో లక్షలాది మంది, వాళ్ళందరూ కూడా అన్స్క్రైబ్ చేస్తున్నారు, బ్యాన్ చేస్తున్నారు. సో ఒక్క మాట అంటే దీన్ని పెట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే, అది శివాజీ అవనియండి, ఇంకొక హీరో అవనియండి, ఇలాంటి అన్వేషణలు అవనియండి, మనం ఏదో ఫ్లోలో వచ్చిందనో, లేకపోతే వేరే అంశంలో వచ్చిందనో, లేకపోతే మనమే పెద్ద మేధావులు, మనకంటే ఎవడో మేధావులు లేదు, మనకంత గొప్పగా మాట్లాడే వాళ్ళు ఎవరో లేరని ఎవ్వరు ఇరగపడినా, ఎవ్వరు ఈ రకంగా నోటి దురద తీర్చుకోవాలని చూసినా వాళ్ళ జీవితమే ఒక్క మాటతో తలకిందులైపోతుంది. చరిత్ర చెబుతున్న సత్యాలన్నీ కూడా ఇవి, మనం చెప్తున్న సత్యాలు కాదు. చాలామంది ఒకే ఒక్క మాటతో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి, వాళ్ళ కెరీర్ మొత్తం కూడా అధపాతాళానికి వెళ్ళిపోయిన సంఘటనలు ఎన్నో చూసాం. అదే పరిస్థితిలో ఈరోజు అన్వేష్ ఉన్నాడు. మరి అన్వేషణ వదులుతారా? క్షమాపణలు చెప్పినంత మాత్రాన క్షమించి వదిలేంత మాట అది. ఎంతమందికి క్షమాపణలు చెప్పగలరు? ఎవరికి చెప్పగలరు క్షమాపణలు? దేవతలకు చెప్తారా? దేవతలకు చెప్పే పరిస్థితి ఉంటుందా? మరి వాళ్ళ భక్తులు క్షమాపణ చెప్పినంత మాత్రాన వదిలేస్తారా? మిగతా వాళ్ళ మీద మాట్లాడడం వేరండి. సీతాదేవుల మీద, వాళ్ళ మీద మాట్లాడడం అన్నది చాలా ఘోరమైన తప్పిదం. ఆ తప్పిదం అన్వేష్ మాటల్లో దొర్లింది, దానికి తగిన శిక్ష తప్పదు అంటున్నారు నెటిజన్లు. ఏ క్షణాన్నైనా ఆయన అరెస్టు చేస్తారంటున్న ప్రచారం. ఇది గుణపాఠంగా ఇలాంటి నోటి దురద ఉన్న వాళ్ళందరూ కూడా నేర్చుకోవలసిన పాఠం ఇది.